హాయ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అనేది ఏర్పడడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏందంటే, వాలంటీర్ వ్యవస్థలో కొన్ని మార్పులనేవి రాబోతున్నాయి. అంటే ప్రతి గ్రామంలో 5గురు మాత్రమే వాలంటీర్లు ఉండే విధంగా వీళ్ళు సూచిస్తున్నారు. తర్వాత వచ్చేసి జీతం వచ్చేసి 5,000 నుంచి 10,000కి పెంచుతారు. వాళ్ళు చెప్పినటువంటి విషయం అనేది. తర్వాత డిగ్రీ ఉత్తీర్ణత అనేది ఉండాలి. డిగ్రీ అనేది కంపల్సరీగా చేసి ఉండాలి. తర్వాత వచ్చేసి వీళ్ళ వయోపరిమితి అంటే వయసు పరిమితి అనేది 1994 సంవత్సరం నుంచి 2003 ఈ మధ్యలో అనేది ఉండాలన్నమాట వయోపరిమితి అనేది. 1994 నుండి 2003 ఆ సంవత్సరాల మధ్య అనేది ఈ వయసు యొక్క వయోపరిమితి అనేది ఉండాలన్నట్టుగా చూపిస్తున్నారు. తర్వాత వీళ్ళు గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో వర్క్ చేసే విధంగా ఉండబోతున్నారు. తర్వాత ఈ వాలంటీర్ సచివాలయ సిబ్బంది వ్యవస్థ అనేది గ్రామ సర్పంచుల ఆధీనంలో ఉంటుందన్నమాట ఇక నుంచి. అదేవిధంగా ప్రతి నెల ఈ పెన్షన్దారులకు ఇచ్చేటువంటి అమౌంట్ అనేది నేరుగా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లకి అమౌంట్ అనేది జమ చేయబడడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ సచివాలయ సిబ్బంది మాత్రము ప్రతి ఇంటికి ప్రాతినిధ్యం వహించే విధంగా ఒక మార్పు అనేది తీసుకురాబోతున్నారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క విషయము మీకు తెలియపరచాలని చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.